సార్ కొరియర్ ఇండియా నుంచి కొరియర్ వచ్చింది. ఏం పంపిరా మామూలు రాఖీ. మా చెల్లె నాకు రాఖీ పంపింది. ఇది కట్టడానికి ఎవరు లేరు, నాకు నేనే కట్టుకున్నా. మా చెల్లె రాఖీ పంపింది ఇండియా నుంచి. నాకు భారమై బాధ్యతలు ఎక్కువై సొంత ఇంటి నుంచి సొంత దేశం నుంచి పరాయి దేశం పయనమైన ఈ ఎడారి దేశంలో ఈ గల్పులో మా చెమట చుక్కలు చిందిస్తూ కుటుంబానికి ఆసరగా నిలుస్తున్నాం. మనం చూడలేము, మనసారా మాట్లాడలేము. తోబుట్టులతో చూడలేము, మనసారా మాట్లాడలేము. హాలిని వీడియో కాల్లో చూసినా మనసారా మాట్లాడలేము. దోస్తులను వీడియో కాల్లో చూసినా మనసారా మాట్లాడలేము. ఎందుకంటే నేనున్నది గల్ఫ్లో, వాళ్ళున్నది ఇండియాలో. ఇంటి కోసం త్యాగం చేయక తప్పలేదు. పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం దేశంలో చెమట చుక్కలు చిందిస్తూ వాళ్ళ సంతోషాన్ని దూరం ఉండి చూసుకుంటూ సంబరపడుతున్నాం. పండుగలు చూడలేము, ఏ పండుగను ఆస్వాదించలేము. సార్ వచ్చే రాఖీ పండుగ మా చెల్లె పంపే రాఖీ కోసం ప్రతి సంవత్సరం చూస్తూ వచ్చే ఏడాదైనా మా చెల్లెలతో దగ్గరగా రాఖీ కట్టించుకోవాలని నిరీక్షిస్తూనే ఉంటా. దూరాలు భారమై, బంధాలు దూరమై, మనసులో కన్నీళ్ళు ఆ చిన్నప్పుడే బాగుండే. ఈనాడు ఈ భారం నిత్యం మోస్తూనే సాగుతున్నది మా గల్ఫ్ ప్రయాణం. నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబం కోసమే నేనున్నా అంటూ కష్టపడుతున్నాం. పర్వాలేదు, కష్టం వల్ల మా వాళ్ళు బాగుంటే అదే చాలు. డ్యూటీకి టైం అవుతుంది, వెళ్ళాలి.